ముందుగా మీరు వీరభద్ర స్వామి వారిని దర్శనం అయితే చేసుకోండి. ఈ వీడియోని సరదాగానే తీశాను కానీ మీకు మాత్రం ఈ వీడియోలో వీరభద్ర స్వామివారి తీర్థ మహోత్సవాలకి సంబంధించి ఎన్నో విషయాలు అయితే ఈ వీడియోలో అయితే అందిస్తాను. వీరభద్ర స్వామివారిని అశ్చరభని ఎందుకు పిలుస్తారు, అలాగే గంపసోలాలను రాత్రి వేళలోనే ఎందుకు తీసుకువస్తారు, అలాగే నిప్పుల గుండాలకు సంబంధించి ఇలా ఎన్నో విషయాలు అయితే మీకు ఈ వీడియోలో అయితే అందిస్తాను. భక్తులందరూ కూడా ఈ విధంగా తెల్లవారుజాము నుంచే వారి యొక్క మొక్కులను అయితే చెల్లించుకుంటారు. ఇక్కడ ఎక్కువగా అరటిపళ్ళు, వెండి సోలాలు చెల్లించడం అయితే కనిపిస్తుంది. నేను ఇప్పటికే దర్శనం చేసుకున్నా సరే మళ్ళీ లైన్లోకి అయితే రావాల్సి వచ్చింది. కారణం ఎవరనుకుంటున్నారు? మా మేనల్లుడు అనమాట. వాడిని మా అక్కల్లో కాపలా కాయలేక నేనైతే వచ్చాను. క్యూ లైన్ పెద్దగా ఉన్నా సరే దర్శనం మాత్రం త్వరగానే జరిగింది. భక్తులు ఎవరో కానీ ఆలయం బయట అక్కడికి వచ్చే ఆడవాళ్ళకి ఈ విధంగా పూలు, జాకెట్టు, గాజులు అయితే అందిస్తున్నారు. మొత్తానికి దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చాము. ఈ లోపు ఇక్కడ పగటి వేషాలు అయితే వస్తున్నాయి. ఇక్కడ ఒక ఎలుగుబండి చూసారా, దారి తప్పి మా ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేస్తుంది. దేవుడిపై ఉన్న భక్తిని తెలియజేసేందుకు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆచారాల ప్రకారం ఈ విధంగా పగట వేషధారణలు అయితే ధరిస్తారు. మా ఊళ్ళో సంక్రాంతికి కూడా ఇంత హడావుడైతే ఉండదు. కోనసీమ ప్రాంతం అయినా సరే సంక్రాంతికైనా రావటం మానేస్తారేమో కానీ వీరభద్ర స్వామివారి తీర్థానికి మాత్రం తప్పకుండా వస్తారు. మీరు ఇప్పుడు చూసిన వేషధారాన్ని కత్తుల వేషం అని అయితే పిలుస్తారు. మీరు అక్కడ విన్నట్లయితే అశ్చరభ అని అయితే పిలుస్తున్నారు. అలా ఎందుకు పిలుస్తున్నారు అంటే అశ్చరభ అంటే అర్థం బాణం అని. ఇక్కడ వీరభద్రుడిని బాణంతో పోలుస్తున్నారు. వీరభద్రుడు శివుడి జటాజోటాల నుంచి, మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, శివుడి యొక్క జటల నుంచి అయితే వచ్చాడు కాబట్టి వీరభద్రుడిని ఎవ్వరూ ఆపలేరు. అందుకే ఆయన్ని ఈ విధంగా అశ్చరభ అంటే బాణం అని అర్థం. అందుకోసమే ఆయన్ని అశ్చరభ అని అయితే పిలుస్తున్నారు. అంటే ఆయన్ని ఎవరు కూడా ఆపలేరని అయితే అర్థం. వీరభద్ర స్వామివారి తీర్థాన్ని ఎందుకు జరుపుకుంటారో చూసినట్లయితే వీరభద్రుడు దక్షుడి యొక్క తల నరికేసిన రోజున వీరభద్ర స్వామివారి తీర్థాన్ని అయితే జరుపుకుంటారు. భద్రకాళి సమేతంగా ఈ స్వామివారి తీర్థాన్ని ఎందుకు జరిపిస్తారు అన్న వివరాలు తెలుసుకోవాలి అంటే ఇంతకుముందు ఆల్రెడీ వీడియో అయితే చేశాను భద్రకాళి అమ్మవారి ఊరేగింపుకి సంబంధించి. ఆ వీడియో చూసినట్లయితే దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే మీకైతే తెలుస్తుంది. నా పెద్ద మేనల్లుడు మూడు బాగోలేదనమాట. ఇంకా తీర్థంలోకి అయితే తీసుకెళ్ళలేదు. అసలు వీడియో వైపు కూడా చూడలేదనమాట. నా ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు అయితే వస్తున్నారు. గంపసోలాలు అయితే వస్తున్నాయి. రాత్రులు మాత్రమే ఇలా గంపసోలాలు ఎందుకు తీసుకొస్తారని అయితే కారణం చెప్తున్నాను కదా. ఇది జనరల్గా వారు మొక్కుకున్నటువంటి మొక్కు అయినా అయి ఉండాలి, లేదంటే సాంప్రదాయబద్ధంగా కూడా ఈ విధంగా అయితే
రాత్రి సమయంలో శూలాలు అయితే మొక్కుగా అయితే చెల్లిస్తారు. అలాగే వీరభద్రుడు శక్తి స్వరూపుడు కాబట్టి ఒకవేళ ఆయనకి శూలం మొక్కుగా చెల్లించినట్లయితే ఆయన నుంచి రక్షణ అయితే లభిస్తుందని ఈ విధంగా మొక్కుగా అయితే చెల్లిస్తారు. అలాగే శూలాన్ని చెడును అంతం చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే రాత్రి సమయాల్లో దుష్ట శక్తులు తిరుగుతాయని నమ్మకం అయితే ఉంటుంది. ఆ టైంలో ఇలా శూలాలని ఊరేగింపుగా తీసుకువెళ్ళడం వల్ల దుష్ట శక్తులు అయితే నశిస్తాయని నమ్మకం కూడా ఉంటుంది. ఈలోపు అలా నేను గుడి దగ్గరికి అయితే వచ్చాను. అక్కడ కోలాహలంగా అయితే ఉంది. కొంతమంది ఆలయంలోను, కొంతమంది దుకాణాల వద్ద, కొంతమంది వచ్చేసి నిప్పులు గుండం ఏర్పాట్లు హడావుడిగా ఉన్నారు. మరి కొంతమంది అయితే కోలాటం అయితే చూస్తున్నారు. అలాగే మీకు కోలాటం వీడియో కూడా చూపిస్తాను. అసలు కోలాటం ఎందుకు ఏర్పాటు చేస్తారు? వినోదం కోసం, అదేనండి, ఎంటర్టైన్మెంట్ కోసం. అంతేకాకుండా వాళ్ళలో ఉన్న ఐక్యతని తెలియజేయడం కోసం, అలాగే దేవుడిని ప్రసన్నం చేయడం కోసం కూడా ఈ విధంగా కోలాటం అయితే నిర్వహిస్తారు. అలాగే మరొక వైపు నిప్పులు గుండం కోసం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మా నాన్న అక్కడ అయితే చెప్తున్నారు. ఇంటి దగ్గర అయితే నీరసంగా ఉంటారు, కానీ వీరభద్రుడు అన్నప్పటికి మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ తీర్థం మధ్యలో ఇదిగోలా ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులను అయితే కలిశాను. నేను వీడియో తీయడానికి సోలాల కంటే ముందుగానే గుడి దగ్గరికి అయితే చేరుకున్నాను కదా. ఇదిగోండి ఇప్పుడు సోలాలు అయితే గుడి దగ్గరికి అయితే వచ్చాయి.
శివ గణేష్ ఫ్యాన్స్ అసోసియేషన్లో కొత్త సభ్యురాలు. ఇదంతా మా అక్క వాళ్ళ షాపింగ్ మహిమ అనమాట. దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అంటూ ఇక్కడ సినిమా అయితే మొదలవబోతుంది. మా పెద్దక్క అనమాట. మా చిన్నక్క బేరాలు ఎలా ఆడుతుందో చెప్తుంది మాతోటి. మధ్యలో మా ఫ్యాన్ ఒకరు ఎంటర్ అయ్యారు. మా ఫేస్లు చూసి భయపడి వెళ్ళిపోవద్దు, ఇంకా నిప్పులగుండం వీడియో కూడా ఉంది. మా అక్క వాళ్ళు తీర్థంలో షాపింగ్ అయితే పూర్తి చేశారు. అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా చెప్పుకుంటున్నారనమాట. మా అమ్మతో చెప్తున్నారు. మా అమ్మ నడవలేక రాలేదు, అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా చెప్తున్నారనమాట. మా అక్క అయితే వీడియో తీయొద్దని చెప్తుంది పెద్ద అక్క. నేనైతే తిరిగి తీర్థం జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాను. నిప్పుల గుండం తొక్కడం కోసం ఇంకా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. తప్పదు, ఫోన్ అటు ఇటు రొటేట్ చేసిన అయితే చూడండి. నిప్పులగుండం వరకు కూడా వీడియో బాగానే కవర్ చేశాను, కానీ నిప్పులగుండం వచ్చేసరికి నన్ను అయితే చివరికైతే తొక్కేశారు. వీడియో అయితే బాగా కవర్ చేయలేదు, కానీ మిగిలిన కొంతమందిని అడిగి మీకు ఆ వీడియో క్లిప్లు అయితే చూపిస్తాను. ఆ వీడియో క్లిప్లు అయితే ఉన్నాయి నిప్పులగుండం తొక్కేటప్పుడు. నా ఫస్ట్ ఛానల్ శివ గణేష్ పసుపులేటి యూట్యూబ్లో అయితే అందుబాటులో అయితే ఉంది. అది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ ఛానల్. ఒకసారి ఈ వీడియో మొత్తం చూసాక ఆ ఛానల్ కూడా చెక్ చేయండి. ఒకవేళ ఆ ఛానల్ మీకు ఉపయోగపడితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
ఇప్పుడు నిప్పుల గుండం తొక్కడానికి అయితే సిద్ధమవుతున్నారు. ఈ విధంగా వీరులు నిప్పుల గుండం తొక్కడం ద్వారా వాళ్ళకి దేవుడి పైన ఎంత భక్తి నమ్మకం ఉన్నాయో తెలియజేయడానికి ఈ విధంగా నిప్పుల గుండం అయితే తొక్కుతారు. భక్తే కాదు ప్రాణాలు కూడా ముఖ్యం కాబట్టి అక్కడ నిప్పుల గుండం దగ్గర ఎలాంటి తొక్కిసలాట జరగకుండా పోలీసులు వచ్చేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి జనాలందరినీ కూడా దూరంగా అయితే పంపించారు. ఆ టైంలో మనకి వీడియో అయితే సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. క్లియర్గా ఉన్నటువంటి మరొక వీడియో కూడా ఇప్పుడైతే చూపిస్తాను. మళ్ళీ నా ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులను అయితే కలిశాను.